శ్రీమాత్రే నమః. నేను కోటమర్తి బ్రహ్మేశ్వరి, ఏలూరులో ఉంటాం. శ్రీదేవి భాగవతం చదువుతున్నాం. తృతీయ స్కంధంలో ఉన్నాం. ముందుగా ప్రార్థన. శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీవిద్యాం జగతాంధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్ర నేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః. శ్రీమాత్రే నమః. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని దేవీ భాగవత పురాణాన్ని వినిపిస్తున్నారు. వ్యాస మహర్షి జనమేజయుడికి దేవీ తత్వాన్ని గురించి, దేవీ యజ్ఞం చేయడం వల్ల లాభాన్ని గురించి చెప్తే, దేవి మహిమని నాకు తెలియచేయండి అని జనమేజయ మహారాజు కోరారు. అప్పుడు వ్యాస మహర్షి సుదర్శనుడి కథ చెప్పడం ప్రారంభించారు. ధ్రువసంధి అనే మహారాజుకు సుదర్శనుడు అనే పెద్ద కుమారుడు ఉన్నాడు. కానీ సవతి తల్లి దుర్మార్గం వల్ల రాజ్యాన్ని మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. భరద్వాజ మహర్షి ఆశ్రమంలో తలదాచుకున్నాడు. అయితే అతనికి ఒకసారి క్లీం అనే శబ్దం వినిపించడం వల్ల ఆ క్లీంకారాన్ని, దేవీ మహిమా బీజాక్షరాన్ని ఆయన మననం చేయడం మొదలెట్టాడు. దాంతో చాలా గొప్పగా శక్తులన్నీ వచ్చాయి. అతన్ని శశికళ అనే ఒక కాశీ రాకుమార్తె మోహించి వివాహం చేసుకోవాలనుకుంది. కానీ శశికళకు తండ్రి సుబాహుడు కాశీరాజు ఆయన స్వయంవరం ప్రకటించాడు. సుదర్శనుడికి మాత్రం ఇవ్వను అని చెప్పాడు. అప్పుడు ఆవిడ ఇష్టసఖితో, మా అమ్మకతో వెళ్ళి చెప్పు, ఏకాంతంగా ఉన్నప్పుడు నేను ధ్రువసంధి మహారాజు గారి అబ్బాయి సుదర్శనుడికి మనసు ఇచ్చాను, అతన్ని తప్ప ఇంకెవరిని వివాహం ఆడనని చెప్పు అంది. అంటే తల్లి కూడా ఏం చేసిందంటే తండ్రితో చెప్పింది. సౌనకాది మహర్షులారా, శ్రద్ధగా వింటున్నారు కదా. కథ మంచి రసకందాయంలో పడింది. అమ్మాయి ఏమో సుదర్శనుడే కావాలంటోంది, కుదరదు అంటున్నారు తండ్రి గారు అని వ్యాస భగవానుడు జనమేజయుడితో ఈ కథని కొనసాగిస్తున్నారు. కానీ వైదర్భి అంటే ఆ అమ్మాయి యొక్క పెళ్లి కూతురు యొక్క తల్లి వైదర్భి తన కూతుర్ని పిలిపించింది. ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. ప్రేమగా తల నిమురుతూ ఓదార్చింది. ఏంటమ్మా ఈ విరహాలు తాపాలు, ఎలా చిక్కిపోయావో చూడు. నువ్వు బాధపడుతున్నావు, నన్ను బాధ పెడుతున్నావు. దయచేసి మీ నాన్నగారి మనస్సు నొప్పించకు. ఆ సుదర్శనుడు చాలా దురదృష్టవంతుడట. అతనికి సైన్యం లేదు, ధనాగారం లేదు, రాజ్యం లేదు. బంధువులందరూ అతను వదిలేశారు. ఏకాకి కందమూలాలు తింటూ ఆశ్రమంలో తల్లి తాను తలదాచుకుంటున్నారు. అలాంటి అతను నీకు యోగ్యుడు ఎలా అవుతాడమ్మా? ప్రతిభావంతులు, రూపవంతులు, సంపన్నులు, రాకుమారులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ నీకు యోగ్యులు. పోనీ అంతగా అనుకుంటే సుదర్శనుడి సోదరున్నాడు, అయోధ్య సింహాసనంని అధిష్ఠించి రాజ్యం చేస్తున్నాడు. అతని పేరు శత్రుజిత్తు. రూప యవ్వన సంపన్నుడు, సర్వలక్షణ సంయుతుడు అని అందరూ చెప్పుకుంటున్నారు. అతను కూడా వస్తాడు స్వయంవరానికి, నచ్చుతాడేమో చూడు అని తల్లి చెప్పింది. శశికళ, నీకు మరొక విషయం చెప్తాను విను. ఉజ్జయిని పురాధీశ్వరుడు యుధాజిన్ నరేంద్రుడున్నాడు, బహు చండశాసనుడు. ఈ సుదర్శనుడి తాతగారు సూరసేనుని చంపి తన మనవడు శత్రుజిత్తుకు అయోధ్య పట్టాభిషేకం చేశాడు. ఇప్పుడు సుదర్శనుడిని పరిమార్చడానికి కాపేసి కూర్చున్నాడు. ఏమాత్రం అవకాశం దొరికినా ఇతను సుదర్శనుడిని చంపేస్తాడు. ఆ మధ్య ఆశ్రమానికి కూడా వెళ్ళాట. కానీ భరద్వాజ మహర్షి ఒప్పుకోకపోయేసరికి కిమ్మనకుండా వెళ్ళిపోయాడు. అందరూ ఆదమర్చిన వేళ అతగాడు మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు, సంకల్పం నెరవేర్చుకోవచ్చు. తన మనవడికి శత్రుపీడ వదిలించాలని ఈ యుధాజిత్తు ఉజ్జయిని నగర అధీశుడు ప్రయత్నిస్తున్నాడు. అతని దీక్షాద్యమి ఎందుకమ్మా కోరి కష్టాలు తెచ్చుకోవడం? నా మాట విను. ఇంకెవరైనా ఏ రాకుమారుణ్ణి అయినా సరే వరించు, హాయిగా వివాహం జరిపిస్తాము అంది తల్లి.
అప్పుడు శశికళ అంది, అమ్మా, అడవుల పాలైనా సరే నాకు సుదర్శనుడు అంటేనే ఇష్టం. అతడే నాకు వరుడు. సుకన్య, చవన మహర్షుల్లాగా కలిసిమెలిసి ఉంటాం మేము. కష్టాలు రాని, కడగళ్ళే రాని, పతికి సేవ చేయడాన్ని మించి సతికి ధర్మం లేదు కదా. అదే స్వర్గప్రదం కదా, అదే మోక్షప్రదం కదా. పైగా ఇది దేవి సంకల్పం. ఎందుకంటే ఆవిడ శశికళ అమ్మవారిని కలలో చూసింది. కలలో కనిపించి దేవి ఆదేశించింది నన్ను, సుదర్శనుడు నా భక్తుడు, అతన్ని చేసుకో, సకల వాంఛలు సిద్ధిస్తాయి అని జగదీశ్వర్ ఆజ్ఞాపించింది. నా చిత్త భిత్తిక మీద అతని రూపాన్ని చిత్రించింది. అతన్ని తప్ప మరొకరిని భర్తగా అంగీకరించలేను. ఏ ఒత్తిడి లేకుండా, ఏ లౌక్యము లేకుండా ఇష్టపడి చేసుకున్నదే ఆనందదాయకం కదా. శశికళ ఇంత స్పష్టంగా చెప్పింది, ఖచ్చితంగా చెప్పింది. తన మందిరానికి వెళ్ళిపోయింది. పాపం వైదర్భిదేవి ఏం చేయాలో తెలియక పూసగుచ్చినట్టు ఈ విషయం అంతా భర్తకు నివేదించింది. ఏం చేయడమా అన్న ఆలోచనలో పడ్డాడు సుబాహుడు. ఇంకా రేపు స్వయంవరం. శశికళ ఒక వేద పండితుడిని పిలిచి పాద పూజలు జరిపించింది. మహారాజుకు తెలియకుండా మీరు భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళి రావాలి అంది. అక్కడ సుదర్శనుడికి ఈ స్వయంవరం సంగతి చెప్పండి, రేపటికి బయలుదేరి రమ్మనండి అంటే రుక్మిణీదేవి కృష్ణ పరమాత్మను పిలిచినట్టుగా ఈ శశికళ కూడా సుదర్శనుడిని రమ్మంది. నేను అతన్ని తప్ప మరెవరిని వరించను, అతడికే మనస్సు మీదు కట్టాను. ఈ దేవి సంకల్పం. స్వప్నంలో కనిపించి అమ్మవారు చెప్పింది నాకు. అప్పటి నుంచి అతని కోసం ఎదురు చూస్తున్నాను. అతను రాకపోతే ఇంత విషం మింగి లేదా అగ్నిలో దూకుతాను, కానీ ఆది పరాశక్తి సంకల్పానికి తిరుగుండదు. ఆ దైవ బలాన్ని నమ్ముకుని రేపు స్వయంవర సమయానికల్లా వేదికకు దయచేయమని నా మాటగా చెప్పండి అని ఆ బ్రాహ్మడితో, ఇంకా ఏమేం చెప్తారో మీ ఇష్టం, ఎలా చెప్తారో మీ ఇష్టం, రేపు అతను రావాలంతే, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని రుక్మిణీదేవి పంపించినట్టు ఒక బ్రాహ్మణుణ్ణి, వేద పండితుడిని పంపించింది. యదధీనం జగత్ సర్వం వర్తతే సచరాచరం భగవత్యా యదాదిష్టన్ నతన్మిథ్యా భవిష్యతి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు వెళ్ళాడు, భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ సుదర్శనుడికి చెప్పాడు. సుదర్శనుడు స్వయంవరానికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు. భరద్వాజ మహర్షిని ఆశీర్వదించమన్నాడు. భరద్వాజ మహర్షి ఆమోదించి ఆశీర్వదించాడు. బయలుదేరుతున్న కొడుకును చూసి మనోరమ కంగారు పడింది. నాయన సుదర్శన, ఎక్కడికి ప్రయాణం? ఎందుకంటే భరద్వాజ మహర్షి ఆశ్రమంలో ఉంటే శత్రువులు ఎవరు సుదర్శనుడిని ఎదిరించరు. ఎక్కడికి ప్రయాణం? రాజమండలిలోక? అక్కడికి యుధాజిత్తు కూడా వస్తాడు తెలుసా అని. అలాగే శత్రుజిత్తు వస్తాడు, నీ తమ్ముడు. నువ్వు ఏకాకిగా దొరుకుతావు. నీ వంట ఒక్కడంటే ఒక్కడు సహాయకుడు లేడు. వద్దు నాన్న, వెళ్ళొద్దు, వద్దు, వెళ్ళకు. నన్ను దిక్కు లేని దాన్ని చెయ్యకు. నీ మీదే నా పంచప్రాణాలు పెట్టుకుని ఉన్నాను. నువ్వే నాకు ఆధారం. నన్ను పెరిగి పెద్దవాడవే కళ్ళ ఎదుట కదలాడుతుంటే నాకు అంతే చాలు. దయచేసి నన్ను బాధ పెట్టకు. నా తండ్రిని చంపిన ఆ క్రూరుడి చేతికి నువ్వు చిక్కకు అని ఆవిడ ఏడ్చింది. ఏడిస్తే అప్పుడు ఈ సుదర్శనుడు అన్నాడు, అమ్మ భయపడకు, జరగాల్సింది జరుగుతుంది, దానికి విచారం ఎందుకు? అది కాక జగన్మాత ఆదేశం మీద వెళ్తున్నాను నేను. అన్నీ జగన్మాత చూసుకుంటుంది, మనకేమీ భయం లేదు. క్షత్రియ అంగనవై ఉండి నువ్వు ఇలా బెంబేలు పడ్డం సముచితం కాదు అన్నాడు. సుదర్శనుడి కంఠంలో వినిపించిన విశ్వాసం తల్లి మనోరమకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. సరేనని ఆమోదించి ఆశీర్వదించి పంపించింది. పుత్ర, ముందుండి నిన్ను జగదింబకి రక్షించగాక, వెనక నిలబడి పార్వతి కాపాడుగాక, కుడి ఎడమల శివుడు కాచుగాక, మార్గ మధ్యంలో వారాహి, దుర్గమ్మ దుర్గాలలో దుర్గమ్మ, కలహరంగంలో కాళిక, స్వయంవర మండపంలో సౌమ్య స్వరూప మాతంగి, రాజమండలిలో భవాని, గిరిదుర్గాలలో గిరిజ, చతుర్వాలలో కూడలి స్థలాలలో చాముండేశ్వరి, అడవులలో కాననాలలో కామేశ్వరి, వివాదాలలో వైష్ణవి, శత్రువ్యూహంలో భైరవి, సర్వ ప్రదేశాల్లోనూ సర్వదా భువనేశ్వరి నిన్ను రక్షింతురుగాక
అని ఆవిడ ఒక ఆన పెట్టింది. సర్వదా సర్వదేశేషు పాతు త్వం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి. మహామాయ జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి అయిన ఆ భువనేశ్వరి నిన్ను సర్వదా కాపాడుగాక అని ధైర్యం కూడబట్టుకొని దీవించింది. తీరా రథం కదలబోయేసరికి మళ్ళీ బావురుమంది. కుమార, సూర్య వంశోద్భవ, నేను కూడా నీతో వస్తానయ్యా, తీసుకెళ్ళు. ఇప్పటి వరకు నిన్ను విడిచి ఒక క్షణమైనా నేను ఉన్నది లేదు, ఉండలేను, నిమిషంలో వస్తాను అని కుటీరంలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి ధాత్రితో సహా వచ్చి రథం ఎక్కింది. భరద్వాజాదులందరూ మనస్ఫూర్తిగా శుభం పలికారు, జయం పలికారు. ఈ జైత్ర రథం వారణాసి చేరుకుంది. కాశీ నరేశ్వరుడు సుబాహుడు మర్యాద కదా సాదరంగా స్వాగతం పలికాడు. రఘుద్వహుడిని విడిదిలో దింపాడు. పరిచర్యలకు సేవకులను నియమించాడు. వివిధ దేశాల నుంచి రాకుమారులు చాలా మంది వచ్చారు. మనవడు శత్రుజిత్తును వెంటబెట్టుకుని యుధాజిత్తు వచ్చాడు. కురు, మద్ర, సింధు, మాహిష్మతి, పాంచాల, పర్వతీయ, కామరూప, కర్ణాట, చోళ, వైదర్భ దేశాల రాజపుత్రులు అక్షోహిణి సైన్యాలతో తరలిచ్చారు. నగరంలో ఎక్కడ చూసినా సైనికులే. విడిది గృహాలన్నీ నిండిపోయాయి. స్వయంవరాన్ని చూడడానికి వచ్చిన దేశ విదేశాల ప్రేక్షకులకు అంతులేదు. రాకుమారులు కలుసుకొని ఒకళ్ళనొకళ్ళు కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటున్నారు. కాకుత్సుడు సుదర్శనుడు వచ్చాడట. ఏకాకిగా వచ్చాడు. కాకుత్సుడు అంటే కాకుత్స వంశం వాడు అని అయోధ్య రాజు అమ్మను వెంట పెట్టుకొచ్చాట. ఇంతమందిమి మహాసంపన్నులో ఉండగా మనల్ని అందరినీ వదిలేసి రాకుమారి శశికళ ఇతన్ని వరిస్తుందని ఆశ కాబోలు, ఆశ పాపం అని నవ్వుకున్నారు. యుధాజిత్తు కల్పించుకొని అన్నాడు, ఇవాళ ఈ స్వయంవరంలో సుదర్శనుణ్ణి నేను చంపి తీరుతాను అన్నాడు. ఆ మాటకు నీతి కోవిదుడైన కేరళాధిపతి అభ్యంతరం చెప్పాడు. ఇది ఇచ్ఛా స్వయంవరం, అమ్మాయికి ఎవరిష్టమైతే వాళ్ళ మెడలో వరమాల వేస్తుంది, శుల్క స్వయంవరం కాదు. అందుకని బల ప్రదర్శనాలు యుద్ధాలు ఉండవు, ఇక్కడ ఉండకూడదు. పెళ్లి కూతురు ఇష్టాన్ని బట్టి ఎవరినో ఒకళ్ళని వరిస్తుంది, అంతే, వివాదానికి తావులేదు. ఇప్పుడు శుల్కం అంటే ఏంటంటే అందరినీ ఓడించి తీసుకెళ్ళడం, ఏదో ఒక వాళ్ళు పెట్టిన పరీక్షలో నెగ్గి తీసుకోవడం అని. ఇక్కడ ఇది అమ్మాయి ఇచ్చా స్వయంవరం కాబట్టి ఇక్కడ అసలు కనీసం పోట్లాటకి అవకాశం లేదు. అదికాక ఇంతకుముందు నువ్వు ఈ సుదర్శనుణ్ణి అన్యాయంగా తరిమేశావు, రాజ్యహీనుణ్ణి చేసావు. బలం ఉంది అని రాజ్యం నీ మనవడికి కట్టబెట్టావు. ఇప్పుడు ఒంటరిగా దొరికాడు కదా అని ఏ పాపమో ఎరగని రాకుమారుని చంపుతానంటావా? పాపానికి ఫలితం అనుభవిస్తావు. ఈ జగత్తును శాసించడానికి ఒక జగత్పతి ఉన్నాడు. వాడు అన్నీ గమనిస్తూనే ఉంటాడు. సమయం వచ్చినప్పుడు తగిన శాస్తి చేస్తాడు. ఎప్పటికైనా సరే ధర్మమే జయిస్తుంది, అధర్మం జయించదు. సత్యమే గెలుస్తుంది, అసత్యం గెలవదు. ధర్మో జయతి నా ధర్మ, సత్యం జయతి నా నృతం. మానయంకురు రాజేంద్ర త్యజ పాపమతింకిల. అంచేత ఓ యుధానిజీ నరేంద్ర, అన్యాయానికి పాల్పడకు. దుష్ట ఆలోచనలు, పాపిష్టి బుద్ధులు అన్నీ వదిలి, నీ మనవడు శత్రుజిత్ వచ్చాడు కదా, అతడు కూడా రూపయవ్వన సంపన్నుడు కదా, రాజ్యం ఉంది, సంపద ఉంది. ఏమో శశికళ ఇతన్నే వరిస్తుందామో, అప్పుడు కలహం పెట్టుకుంటావా? ఇంకా చాలామంది రాకుమారులు ఉన్నారు, ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు. ఎవరిని వరిస్తుందో వరించనివ్వండి, స్వీకరించనివ్వండి. అంతా కన్యామని ఇష్టం. ఇందులో వాద వివాదాలకు చోట్లేదు. పరస్పర విరోధాలు, కలహాలు ఇప్పుడు ఇక్కడ జరగడానికి వీల్లేదు. నేను అంగీకరించను అన్నాడు కేరళాధిపతి. ఆ కేరళాధిపతి మాటలకు యుధాజిత్తుకు చాలా కోపం వచ్చింది. నీతులు బాగానే చెప్తున్నావు కానీ, బాగానే ఉంది, మాకు ఎవరికి ఆ మాత్రం తెలియదు అనుకోకు. యోగ్యులు ఇంతమంది ఉండగా అందరినీ కాదని ఆ కన్యామణి ఒక అయోగ్యుల్ని కనుక వరిస్తే చూస్తూ ఊరుకోమంటావా? అది న్యాయమేనా? నీకు రుచిస్తుందేమో కానీ మేము సహించం. సింహానికి దక్కాల్సిన భాగాన్ని నక్క ఎత్తుకుపోవడానికి వీల్లేదు. ఈ కన్యారత్నానికి సుదర్శనుడు అర్హుడు కాడు. విప్రులకు వేదము,
క్షత్రియులకు బలం, విప్రులకు వేదం బలం, క్షత్రియులకు ధనుర్బాణాలు బలం. ఇది నీతి. ఇందులో అన్యాయం ఏమీ లేదు అన్నాడు యుధాజిత్తు. భాగం సింహస్య గోమాయు భోక్తుమర్హతి వా కథం తథా సుదర్శనోయం వై కన్యారత్నం కిమర్హతి బలం వేదో హి విప్రాణం భూభుజం చాపజం బలం కిమన్యాయం మహారాజా బ్రవీమ్యహమిహాధునా. ఇంకో మాట చెప్తాను విను, మీరంతా వినండి. క్షత్రియులకు బలమే సుల్కం కాబట్టి బలవంతుడే గ్రహించాలి, కానీ కన్యామణిని బలహీనుడు వరించడానికి వీల్లేదు. కాబట్టి సుబాహుడు పుత్రికారత్నాన్ని పణంగా పెట్టి స్వయంవరం జరపాల్సిందే. మరోలా జరిగితే యుద్ధం తప్పదు. ఇలాగా యుధాజిత్తు మాట్లాడుతుంటే ఈ గర్భోక్తులతో రాకుమారుల్లో కలకలం మొదలైంది. వాద వివాదాలు చెలరేగాయి. కత్తులు దూసుకున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. మళ్ళీ అంతలోనే శాంతించారు. కూడబలుక్కుని ఒక నిర్ణయానికి వచ్చారు. సభ మధ్యలోకి సుబాహుణ్ణి పిలిచారు. హే రాజా, మేమంతా స్వయంవరానికని వచ్చాం. ఇచ్ఛా స్వయంవరం ప్రకటించావు. నీతి తప్పడానికి వీల్లేదు. నువ్వు అసలు ఏది చేయదలుచుకున్నావో చెప్పు. సమాహిత చిత్తంతో స్పష్టంగా చెప్పు. దాపరికం వద్దు. మీ అమ్మాయిని ఎవరికి ఇవ్వదలుచుకున్నావు? నీ మనస్సుకు నచ్చిన వాడెవడు? స్పష్టంగా చెప్పి మా కలహాన్ని నివారించు అన్నారు వాళ్ళు. ముక్తకంఠంగా రాకుమారులందరూ ఇలా అడిగేసరికి సుబాహుడు తన అభిప్రాయాన్ని ప్రకటించాడు. రాజపుత్రులారా, మా అమ్మాయి సుదర్శనుణ్ణి మనసా వరించింది. నేను ఎంతగానో వారించానో ప్రయోజనం లేకుండా పోయింది. నాకైనా ఈ విషయం స్వయంవరం ప్రకటించాకే తెలిసింది. ప్రకటించాక జరిపించాలి కాబట్టి జరిపిస్తున్నాను. ఏం చేయను? మా అమ్మాయి నా మాట వింటం లేదు. సుదర్శనుడు ఏకాకిగా వచ్చాడు. చింతా చీకు లేకుండా విడిదిలో కూర్చున్నాడు. నేను అతనికి ఆహ్వానం పంపించలేదు. ఏ దేశానికి రాజని ఆహ్వానం పంపుతాను? సుబాహుడి అభిప్రాయం విన్నాక రాకుమారులందరూ మళ్ళా సమాలోచనలు జరిపారు. ఈసారి సుదర్శనుణ్ణి పిలిచారు. ఒంటరిగా వచ్చాడు. శాంతంగా సౌమ్యంగా వచ్చి కూర్చున్నాడు. రాకుమారులందరూ ప్రశ్నించారు. సుదర్శనుణ్ణి రాకుమారులు ఇలా అడుగుతున్నారు. రాజపుత్ర, ఈ స్వయంవరానికి ఎవరు పిలిస్తే వచ్చావు? అది ఒంటరిగా ఎందుకు వచ్చావు? నీకు సైన్యం లేదు, నీకు మంత్రులు లేరు, ధనాగారం లేదు, పోనీ బాహుబలం లేదు. ఏం చేద్దామని వచ్చావు? కన్యామణి కోసం ఇప్పుడు యుద్ధం జరగబోతోంది. మేమంతా సేనా సమేతులమే వచ్చాం. చూస్తున్నావు కదా. మరి నీ మాట ఏంటి? యుద్ధం చేస్తావా? నీ సోదరుడు శత్రుజిత్తు కూడా ఇక్కడికి వచ్చాడు. మహాసైన్యంతో వచ్చాడు. అతనికి సహాయంగా అతని తాతగారు యుధాజిత్తు చతురంగ బలాలతో వచ్చాడు. ఉన్న విషయం చెప్పాం. ఇందులో దాపరికం ఏం లేదు. తెలుసుకో. నువ్వు ఉంటావో వెళ్ళిపోతావో నీ ఇష్టం. నీక సైన్యం లేదు, ఒంటిగాడివి. ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో. ఏం చేస్తావో చెయ్యి. అదేదో త్వరగా చెప్పు అని అన్నారు. అప్పుడు సుదర్శనుడు ఇలా సమాధానం ఇచ్చాడు. రాజకుమారులారా, నిజమే మీరు అన్నట్లు నేను ఒంటిగాడినే. నాకు సైన్యం లేదు, బలం లేదు, కోశం లేదు, మంత్రులు లేరు, సహాయకులు లేరు, ఏది లేదు, ఎవ్వరూ లేరు. స్వయంవరం విని చూసిపోదామని వచ్చాను. స్వప్నంలో ఆదిపరాశక్తి వైష్ణవి రూపంలో కనిపించింది. అమ్మవారు నన్ను ఈ స్వయంవరానికి వెళ్ళి రమ్మంది. అందుకని వచ్చాను. ఇంతకంటే నాకు ఇక్కడ చేయాల్సిన పనేది జగదీశ్వర్ చెప్పలేదు. ఆవిడ ఏ సంకల్పించిందో అది జరుగుతుంది, జరిగి తీరుతుంది, సందేహం లేదు. రాజపుత్రులారా, ఈ ప్రపంచంలో నాకు శత్రువు అనేవాడే లేడు. అంతా జగదంబికే చూస్తున్నాను. ఒకవేళ నాతో ఎవరైనా శత్రుత్వం పెట్టుకుంటే వారిని ఏం చేయాలో తల్లి చూసుకుంటుంది. నాకు మాత్రం శత్రుత్వం అంటే ఏంటో కూడా తెలియదు. యః కరిష్యతి శత్రుత్వం మయా సహ నృపాత్మజాః శాస్తాతశ్చ మహావిద్య నాహం జానామి శత్రుతాం. ఏది జరగాలో జరుగుతుంది. నేను దైవాధీనుణ్ణి. నాకెందుకు చింత? దేవతలకు సమస్త ప్రాణికోటికి శక్తియుక్తులను ప్రసాదించేది ఆ జగన్మాతే కదా. ఆవిడ రాజును చేయాలనుకుంటే
ఎంతటి నిరుపేదనైనా నిర్ధనుడినైనా క్షణంలో అందలం ఎక్కిస్తుంది. దీనికి తిరుగులేదు. నాకు దిగులు ఎందుకు, చింత ఎందుకు? నేనేమి అసత్యం చెప్పడం లేదు, బడాయి కాదు, నిజంగా నేను నమ్మింది చెప్తున్నాను. హరిహరాదులైన ఆ శక్తి అనుగ్రహం లేనిదే అడుగు కదపలేరు. నేను అశక్తుణ్ణో సశక్తుణ్ణో ఏదైతే అది, దానికేం కానీ నేను ఈ స్వయంవరానికి రావడం మాత్రం కేవలం ఆ జగజ్జనని ఆజ్ఞ వల్లే. ఆవిడ ఏం చెయ్యాలనుకుంటే అది చేస్తుంది. నాకైతే ఏ ఆలోచన లేదు, ఏ బెంగ లేదు, ఏ ఆశ లేదు. జయం అపజయం రెండు సమానమే. నేను పొంగిపోను, అలా అని కుంగను, అణువంతైనా సిగ్గుపడను. మధ్యలో నాకెందుకు ఈ గోల? సిగ్గుపడాల్సి వస్తే అమ్మవారు పిలిచింది కాబట్టి అమ్మవారే పడుతుంది. నేనున్నది ఆవిడ అధీనంలోనే కదా అని అన్నాడు సుదర్శనుడు. జయే పరాజయే లజ్జ నమే త్రాణ్వపి పార్థివాః భగవత్యాస్తు లజ్ఞప్తి తదధీనోస్మి సర్వదా. ఇలాగా సుదర్శనుడు మాట్లాడేసరికి రాకుమారుల మనస్సుల్లో పరివర్తన వచ్చింది. తమలో తాము వితర్కించుకున్నారు, కొంచెంసేపు చర్చించుకున్నారు. చివరికి ఏమన్నారంటే సుదర్శనుడితో, ఓ సాధు పురుష, నువ్వన్నది సత్యం, మేమంతా నీ మాట నమ్ముతున్నాం. కానీ యుధాజిత్తు నేను సంహరించాలనుకుంటున్నాడు. నీ మీద సద్భావంతో ఒక మాట చెప్తాం, అటుపైన నీ ఇష్టం, నీ మనస్సుకి ఏది తోస్తే అది చెయ్యి అన్నారు రాకుమారులు. అప్పుడు సుదర్శనుడు అన్నాడు, మిత్రులారా, నా మీద దయతల్చి నిజం చెప్పారు, సంతోషం. కానీ అలా యుధాజిత్తు నన్ను చంపాలనుకుంటే నేను చనిపోను. ఎందుకు? మృత్యు అనేది ఎవరికి పడితే వారికి, ఎప్పుడు పడితే అప్పుడు, ఎవడు పడితే వాడు ఇవ్వగలిగింది, ఇప్పించగలిగింది కాదు. ఈ జగత్ అంతా దైవాధీనం. చావు పుట్టుకలు దైవాధీనాలు. ఏ జీవుడు తనకు తాను నిర్ణేత కాడు. స్వతంత్రుణ్ణి అనడానికి ఎవ్వరికీ వీలు లేదు. కర్మానుసారంగా జీవితాలు నడుస్తుంటాయి. తత్వం తెలిసిన పండితులు కర్మను 3 విధాలుగా విభజించారు: సంచిత కర్మ, వర్తమానం, ప్రారబ్ధ కర్మ. జగత్తంతా కాలకర్మ వశంగా నడుస్తోంది. కాలం మూడందే దేవుడైనా మానవుణ్ణి చంపలేడు. హతుడు, హంతకుడు నిమిత్త మాత్రులు. కాలం సనాతనం, అదే కర్త. మా తండ్రి గారిని అడవిలో సింహం చంపింది. అలాగే మా తాతగారిని సూరసేన మహారాజు యుధాజిత్తు సంహరించాడు. వీళ్ళిద్దరూ కూడా నిమిత్త మాత్రులు. కాలం ఇద్దరిని తీసుకెళ్ళిపోయింది. బతకాలని కోటి ప్రయత్నాలు చేసిన కాలయోగం కలిసి రాకపోతే ఎవ్వడూ బ్రతకడు. కలిసి వస్తే ఏ ప్రయత్నము లేకపోయినా ఎన్ని ఆపదలు ఎదురైనా 1000 సంవత్సరాలు జీవిస్తారు. నదేవో మానుషం హంతున్ శక్త కాలాగమం వినా హతన్నిమిత్త మాత్రేణ హంతి కాల సనాతన యత్నకోటిం ప్రకుర్వాణో హన్యతే దైవయోగతః జీవేద్వర్ష సహ ప్రాణే రక్షణేవ వినా నరః. కాబట్టి నేను యుధాజిత్తుకి భయపడేది లేదు. దైవమే పరతత్వమని, సర్వోత్కృష్టమని దృఢంగా నమ్మి స్థిరంగా ఉన్నాను, స్థిమితంగా ఉన్నాను. దేవీ నామస్మరణం నిత్యం చేసుకుంటున్నాను. నాకు ఏది శుభమో అది ఆవిడ కలిగిస్తుంది, ఏది అశుభమో అది తొలగిస్తుంది. సంచిత కర్మ అంటే ఇంతకు ముందు చేర్చుకున్నది, పూర్వార్జితం. ఏదైనా శుభం కానీ అశుభం కానీ అనుభవించాల్సిందే కదా. అది మనం చేసుకున్నదే. మనం చేసుకున్న దానికి మనం దుఃఖించడం ఏంటి? ఒకసారి ఆలోచించండి. స్వకర్మ ఫలంగా దుఃఖాన్ని పొంది పైకి కనిపించే నిమిత్త కారణం మీద వైరం పెట్టుకోవడం తెలివి తక్కువతనం కదా. స్వకర్మ ఫల యోగేన ప్రాప్య దుఃఖమచేతన నిమిత్త కారణే వైరం కరోత్యల్పమతి కిల. అందుకని నవయవ్వన్లారా, నాకు వైరము, దుఃఖము, భయము ఇలాంటివి ఏమీ తెలియవు. అందుకని నిర్భయంగా నిశ్శంకగా మీ మధ్యకి వచ్చాను. స్వయంవరం చూడడానికి ఒంటరిగా వచ్చాను. చండికాదేవి ఆజ్ఞ మీద వచ్చాను. కానివ్వండి, జరగవలసింది జరుగుతుంది. నాకు ఆ దేవే ప్రమాణం, మరొకటి ఏది నాకు తెలియదు. ఆవిడ సుఖాలిస్తే సుఖాలు, దుఃఖాలిస్తే దుఃఖాలు, అంతే, మరోలా జరగదు.
యుధాజిత్తు సుఖాలు పొందితే పొందనివ్వండి, నాకు అతడితో వైరం ఏమీ లేదు. ఒకవేళ ఎవరైనా నాతో వైరం పెట్టుకుంటే దానికి తగ్గ ఫలితం అనుభవిస్తారు అన్నాడు సుదర్శనుడు. భగవత్యా ప్రమాణం మే నాణ్యం జానామి సంయుత తత్కృతంచ సుఖం దుఃఖం భవిష్యతి చ నాణ్యథా యుధాజిత్ సుఖమాప్నోతు నమే వైరం నృపోత్తమాః యః కరిష్యతి మే వైరం సప్రాప్స్యతి ఫలం తథా అని వ్యాస భగవానుడు చెప్తున్నాడు. జనమేజయ సుదర్శనుడి ప్రసంగానికి రాకుమారులందరూ సంతృప్తి చెందారు. ఎవరి విడిది మందిరాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. మర్నాడు శుభముహూర్తాన సుబాహుడు అందరినీ స్వయంవర మంటపంలోకి ఆహ్వానించాడు. విశాలమైన సభా ప్రాంగణం సర్వాంగ సుందరంగా అలంకరించారు. పైన చెంకీల బాంచినీలు కట్టారు. చుట్టూ రకరకాల పూల దండలు కట్టారు. అగర ధూపాలు ఉన్నాయి. ఇక్కడ నేలంతటా తివాసీలు, విలువైన తివాసీలు పరిచారు. స్వయంవర సభా మండపం సుగంధ పరిమళాలతో ఘుమఘుమలాడుతోంది. అటు ఇటు సూత్ర పట్టినట్లు పరస్పర అభిముఖంగా సముచిత సువర్ణ సింహాసనాలు, బంగారు సింహాసనాలు ఎంచి వాటి మీద మణిఖచిత మహాస్తరణాలు, బాలీసులు, పాదపీఠికలు, ఇరువైపులా రత్నాభరణాల మృదు రవాలతో వింజామర్లు వేస్తూ సుందరాంగులు. మధ్యలో కంబళీపరిచిన విశాలమైన నడవ. రాకుమారులు సర్వాభరణ భూషితులై ఒకరొక్కరే టీవీగా వస్తున్నారు. ముఖద్వారం దగ్గర చేటీగణ పరివృతులై ఉన్నతాధికారులు స్వాగతం పలుకుతున్నారు. సాదరంగా తోడ్కొని వచ్చి నియత సింహాసనాల మీద కూర్చోబెడుతున్నారు. సింహాసనాల్లో రాకుమారులు దివ్య విమానాల్లో దేవతల్లాగా విరాజిల్లుతున్నారు. కన్యామణి ఎప్పుడొస్తుందా, ఎవరిని వరిస్తుందా, భాగ్యశాలి ఎవరా అని ఆశగా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. సుదర్శనుడి మెడలోనే కనుక దండ వేస్తే వివాదం చెలరేగక మానదు, యుద్ధము తప్పదు అని మనసుల్లో మల్లగుల్లాలు పడుతున్నారు. మంగళవాద్య ఘోష ఒక్కసారిగా మిన్నుముట్టింది. సఖీజనం వెంటరాగా కాశీరాజపుత్రి శశికళలాగా వేదిక పైకి వచ్చి తండ్రి సన్నిధిలో నిలబడింది. అభ్యంగన స్నానం చేసిన కురులు తుమ్మెద రెక్కల్లాగా కదులుతున్నాయి. సన్నని మేల్ ముసుగులోంచి రత్నాభరణాలు మెలమెల్లాడుతున్నాయి. క్షౌమవాసో విరాజిత శరదిందు చంద్రికలాగా ఉంది ఆవిడ. మధుకమాలిక పట్టుకొని నిలబడింది. వివాహోచితమైన అలంకరణతో సాక్షాత్తు మహాలక్ష్మిలాగా, క్షీర సముద్ర రాజ తనయలాగా ఉంది. రవ్వంతా చింత వ్యాకులిత చిత్తయే కనిపిస్తోంది. సుబాహుడు అందరినీ ఉద్దేశించి గంభీరంగా మృదువుగా ఇలా పలికాడు. సౌభాగ్యవతి శశికళ మండప మధ్య భాగంలోకి పద. అటు ఇటు బారులు తీరి భూపతులు బంగారు గద్దెల మీద విరాజమానులే ఉన్నారు. చూడు, మన ఆహ్వానం మన్నించి వివిధ దేశాల నుంచి విచ్చేశారు. అందరూ గుణవంతులు, రూపవంతులు, ఉత్తమ క్షత్రియ వంశాల్లో పుట్టినవాళ్ళు. వీరిలో నీ మనస్సుకు నచ్చిన రాకుమారుణ్ణి వరించు తల్లి, నీ ఇష్టమే ఇష్టం, ఇది స్వేచ్ఛా స్వయంవరం అని చెప్పాడు. మితభాషిణి అయిన శశికళ తండ్రితో లలితంగా సంభాషించింది. తండ్రి, ఈ రాకుమారుల దృష్టి పథంలోకి నేను వెళ్ళను, క్షమించు. అది వేశ్యల పని. కాముకులై వీళ్ళంతా నన్ను ఆపగా చూడడం నేను భరించలేను. వరుడు కాదగిన వ్యక్తి ఎవరో ఒక్కడే అతను నన్ను చూడాలి. అందరూ చూసేట్టయితే నా సతీత్వం ఏమవ్వాలి? ఇది ధర్మశాస్త్ర విరుద్ధం. నన్ను చూసి వీళ్ళంతా మనస్సుల్లో ఏం సంకల్పించుకుంటారు? ఈ అమ్మాయిని వివాహం చేసుకోవాలి అనుకుంటారు. ఏం ఊహించుకుంటారు? ఇవన్నీ మనం గ్రహించలేమా? దండ పట్టుకుని స్వయంవర సభా మంటపంలోకి కన్యకామణి వెళ్ళింది అంటే ఆ క్షణంలో ఆవిడ శీలం పోయినట్టే. స్వయంవరే ధ్రజం ధృత్వా యదా గచ్చతి మంటపే సామాన్యాసా తదా జాత కులటే వా పరావధూ. ఎంత మాట ఉందో! వారస్త్రీ విపణి వీధికి వెళ్ళి అక్కడ వేచి ఉన్న పురుషులను పరిశీలించి గుణగణాలను ఎలా తెలుసుకుంటుందో ఇది అంతే కదా. స్థిరచిత్తం లేని వేశ్య కాముకుల్ని చూసినట్టు నేను వీళ్ళందరినీ చూడమంటావా? నేను చూడను. స్వయంవరం అంటూ ఏ పెద్దలు ఎప్పుడు ఈ ఆచారం పెట్టారో కానీ ఇది నాకు సుతరాము ఇష్టం లేదు. నేను ఇప్పుడు దీన్ని తిరస్కరిస్తున్నాను.
నాకు కావలసింది పత్నిత్వం. వృద్ధైరేతైః కృతం ధర్మం న కరిష్యామి సాంప్రతం. పత్నీవ్రతం తథా కామం చరిష్యేహం దృఢవ్రత. తండ్రి, నేను సుదర్శనుడికి మరణశిచ్చాను. సర్వాత్మన అతన్ని వరించాను. అతన్ని తప్ప మరెవరిని పరిణయమాడను. నా శుభం కోరేవాడివైతే మంచి ముహూర్తం పెట్టించి వివాహ విధిగా నన్ను అతడికి కన్యాదానం చెయ్యి. వివాహ విధి నాదేహి కన్యాదానం శుభే దినే సుదర్శనాయ నృపతే యది ఇచ్ఛసి శుభం మమ. ఈ శశికళ ప్రసంగానికి సుబాహుడు మనస్సులో సంతోషించాడు. యుక్తియుక్తంగా ఉంది. కానీ ఇప్పుడు ఏం చేయాలి? రాకుమారులంతా వచ్చి కూర్చున్నారు. మా అమ్మాయి మీ మధ్యకు రాదు అని చెప్తే ఊరుకుంటారా? తిరగబడతారు, నన్ను చంపుతారు. అందరూ సేనా సమేతులై వచ్చారు. ఘోర యుద్ధం జరుగుతుంది. నాకా అంతటి సైన్య బలం కానీ దుర్గబలం కానీ లేదు. అందరినీ ఒక్కసారిగా ఎదిరించాలంటే అసంభవం. పోనీ సుదర్శనుడు సహాయపడతాడు అనుకుందామా? అతనేమో ఒంటరివాడు, అసహాయుడు, నిర్ధనుడు, పైగా చిన్న వయస్సు వాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏది దారి? అయ్యో, కోరి కోరి దుఃఖ సాగరంలో మునిగానే అనుకున్నాడు. చాలాసేపు మదనపడ్డాడు. మదనపడి చివరికి సుబాహుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏదైతే అవుతుంది అనుకున్నాడు. ధైర్యం కూడగట్టుకున్నాడు. గట్టిగా గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు. సభా మండప మధ్య భాగంలోకి వెళ్ళాడు. శశికళ ఎంతకీ వేదిక దిగి రాదేమిటా అని ఎదురు చూసి తండ్రి కూతుళ్ళు చెవులు కొరుక్కుంటున్నది ఏమిటో అర్థం కాక నిరీక్షణకు విసిగిపోయి కొంతమంది రాకుమారులు సహనం కోల్పోతున్నారు. మరి కొందరు తమకు తాము సర్ది చెప్పుకుంటున్నారు. వేదిక దిగి వచ్చే సుముహూర్తం కోసం వేచి ఉన్నారు కాబోలు అనుకుంటున్నారు. రాజబృందం మధ్యలోకి సుబాహుడు వచ్చాడు. అలా వచ్చిన సుబాహుడు అన్ని వైపులకు తిరిగి అందరికీ సవినయంగా శిరస్సు వంచి నమస్కరించాడు. రాకుమారులారా, నేనేం చేయను? సభా మంటపంలోకి మా అమ్మాయి రానంటోంది. ఎంత చెప్పినా వినటం లేదు. నేను చెప్పాను, తల్లి ఎంతగానో చెప్పింది, అయినా సరే ససేమిరా అంటోంది. క్షమించండి, మనసారా నన్ను క్షమించండి. మీకందరికీ పేరు పేరున శిరసా పాదాభివందనాలు చేస్తున్నాను. మీ దాసుణ్ణి. దాసుడి తప్పులు దండంతో తరిసరి. మదర్పిత చందన తాంబూలాది సత్కారాలు ప్రేమతో స్వీకరించి నన్ను కృతార్థుణ్ణి చేయండి. రత్నాలు, ఏనుగులు, వస్త్రాలు పుష్కలంగా సమర్పించుకుంటాను. సంతోషంగా స్వీకరించండి. మరొకసారి చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను. మనసారా మన్నించండి. నా కూతురు నా మాట వినటం లేదు. కాదని గద్దించి బలవంతం చేస్తే ప్రాణాలు తీసుకుంటుందేమో అని భయమేస్తోంది. అప్పుడు ఇంకా నా దుఃఖానికి అంతుంటుందా? ఒక్కగానొక్క కూతురు. మీరెంతా కరుణావరుణాలయులు, మహానుభావులు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. కన్న కూతురు ఇంత మొండికేస్తుందని నేను అనుకోలేదు. మందబుద్ధి. దీంతో ఏంటి కానీ మీరెంత పెద్ద మనస్సుతో నన్ను క్షమించండి. మీ పాద దాసుని, నా కూతుర్ని మీ కూతురుగా భావించండి, దీవించండి. మీ తిరుగు ప్రయాణాలు సుఖంగా జరగాలి అని కోరుకుంటున్నాను అన్నాడు సుబాహుడు. సుబాహుడి అభ్యర్థనను భూపతులందరూ అంగీకరించారు. ఇంతకన్నా ఏం చేస్తాడులే పాపం అనుకున్నారు. సింహాసనాల మించి లేచారు. కానీ యుధాజిత్తు మాత్రం క్రోధ తామ్రాక్షుడు అయ్యాడు. చెట్టంత ఎత్తు లేచాడు. సుబాహుడిని మీద అరిచాడు. మూర్ఖుడా, ఇంత తప్పు చేసి ఇంకా మాట్లాడతావేంటి? సంశయంగా ఉన్నప్పుడు అసలు స్వయంవరం ఎందుకు ప్రకటించావు? మమ్మల్ని అందరినీ ఎందుకు పిలిచావు? ఇప్పుడు మా దారిని మేము పోవాలా? ఇంతగా మమ్మల్ని అవమానించిన నీ కూతుర్ని సుదర్శనుడికి కట్టబెడతావా? ఏ పనైనా చెయ్యబోయే ముందు బాగా ఆలోచించుకోవద్దా? బుడుగు బుడుగు పిలవగానే సరిపోయిందా? ఇప్పుడు మీ అమ్మాయి సుదర్శనుడికి ఎలా ఇస్తావో చూస్తాను. పాపాత్ముడా, ముందు నిన్ను చంపి సుదర్శనుడిని చంపుతాను. నీ కూతుర్ని నా మనవడు శత్రుజిత్తుకి ఇచ్చి ఇప్పుడే తాళి కట్టిస్తాను. ఎవడడ్డం వస్తాడో చూస్తాను. ఆ పొడుంగిగాడు సుదర్శనుడు ఏ పాటి? భరద్వాజ ఆశ్రమంలోనే వీడిని మట్టు పెట్టేసి ఉండేవాడిని. ఆ రోజు మహర్షి అడ్డుపడ్డాడు కాబట్టి బతికిపోయాడు. ఇవాళ ఎలా తప్పించుకుంటాడో చూస్తాను అని యుధాజిత్తు అరుస్తున్నాడు. నీకు 5 నిమిషాలు సమయం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకో. నీ భార్యతో, మంత్రులతో సంప్రదించు. శశికళను నా మనవడు
శత్రుజిత్తుకిచ్చి వివాహం జరిపిస్తే నాకు సంబంధికుడు అవుతావు, కాబట్టి బతికిపోతావు. లేకపోతే ఇంతే సంగతులు. ఆలోచించుకో. శుభం కోరుకునేవాడు ఎవడైనా తనకంటే గొప్పవాళ్ళని, ఉచ్చస్థితిలో ఉన్న వాళ్ళని ఆశ్రయిస్తాడు, బంధుత్వం కలుపుకుంటాడు. అంతేకాని సుదర్శనుడు లాంటి దరిద్రుడికి, నిర్ధనుడికి, ఏకాకికి, రాజ్యహీనుడికి పిల్లనిచ్చి పెళ్లి చేయడు. చేసి ఏం బాగుకుందాం అనుకుంటున్నావు? పిల్ల సుఖపడుతుందా? నువ్వు బలపడతావా? రాజనీతి ఏం చెప్తోంది? కులం చూడమంది, విత్తం చూడమంది, బలం చూడమంది, రూపం చూడమంది, రాజ్యం చూడమంది, దుర్గం చూడమంది, స్నేహితుల్ని చూడమంది. ఇవన్నీ చూసి పిల్లనివ్వమంది. లేకపోతే సుఖం ఉండదు అంది. ఈ శ్లోకం చెప్తాను విను. కులం విత్తం బలం రూపం రాజ్యం దుర్గం సమృజ్జనం దృష్ట్వా కన్యా ప్రదాతవ్య నాణ్యథా సుఖమృచ్చతి. ఇది శాస్త్రం, నీతి శాస్త్రం, రాజనీతి శాస్త్రం. దీనికి తిరుగులేదు. ఆలోచించుకో. ఏది యోగ్యమో అది చేయి. ఊరికి అనవసరంగా దిగులు పడకు, అధైర్యపడకు. మతిమంతుడివి, నాకు మిత్రుడివి కూడా. అందుకని ఇంతగా హితం చెప్తున్నాను. కటువుగా మాట్లాడాను అనుకోకు. మీ మేలు కోరిన వాడిని వెళ్ళి తీసుకురా. మీ అమ్మాయిని ఒక్క సుదర్శనుణ్ణి తప్ప ఎవరినైనా వరించమను. నాకు పేచీ లేదు, యుద్ధం లేదు. ఈ రాకుమారులంతా సామాన్యుల, కులీనులు, బలీయులు, అన్నింటా అందరికీ సమౌజ్జీలు. వాడిని వరిస్తే వీరితో విరోధం ఎలా ఉంటుందో ఊహించుకో. మనకి విరోధం వద్దు. నేను చెప్పినట్లు చెయ్యి, లేకుంటే శశికళను బలవంతంగా అపహరించి తీసుకుపోతాను చూసుకో అన్నాడు యుధాజిత్తు. యుధాజిత్తు హెచ్చరికతో సుబాహుడికి చెమటలు పట్టేశాయి. ఒకవైపు అవమానం, మరోవైపు బెదిరింపు, ఒకవైపు పుత్రికా ప్రేమ, మరొక వైపు కర్తవ్యత. మానసికంగా నలిగిపోతున్నాడు. దేశ విదేశాల నుంచి వచ్చిన రాకుమారులు, రాజబంధువులు, తన ప్రజలు, ప్రేక్షకులు, ఇంతమంది ముందర ఇదొక సన్నివేశం. గారాల కూతురు స్వయంవరం అల్లరైపోతోంది. రేపు తలెత్తుకుని ఎలా తిరిగేది? రేపటి సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడు ఈ మరుక్షణంలో ఏం జరుగుతుంది? ఎవరు ఈ సాహసానికి ఒడిగడతారో? యుద్ధమే చెలరేగుతుందోమో. యుధాజిత్తు అన్నంత పని చేస్తాడోమో. సుబాహుడు బెంబేలు వెత్తిపోతున్నాడు. ఏమీ తోచడం లేదు. కాళ్ళు చెయ్యి ఆడటం లేదు. ఎవరిని సలహా అడగడానికి మనస్సు ఒప్పడం లేదు. అయినా ఏమని అడుగుతాడు? ఎవరు మాత్రం ఏమని చెప్తారు? యుధాజిత్తు చివరికి రెండు దారులు తెరిచుంచాడు. సుదర్శనుణ్ణి తప్ప ఎవరినో ఒకరిని వరించాలి. లేదంటే ఆహవమో అపహరణమో చేసి మొదటి ఎత్తుగడతో రాకుమారులంతా యుధాజిత్తు వైపు నిలుస్తారు. రెండోది ఏమవుతుందో, ఎటుదారి తీస్తుందో. అమ్మాయి చూస్తే సుదర్శనుడిని తప్ప మరెవరిని వివాహం చేసుకోను అని ఖండితంగా చెప్తోంది. లేదంటే ప్రాణాలు వదిలేస్తానంటోంది. బలవంతం చేసి ఇష్టం లేని పెళ్ళి ఎలా చేయను? దారి తిన్న తోచలేదు. ఒక నిర్ణయానికి రాలేకపోయాడు. పొంగి వస్తున్న దుఃఖాన్ని నిలవరించుకుంటూ అంతఃపురానికి వెళ్ళాడు. భార్యను అభ్యర్థించాడు. యుద్ధం తప్పేట్లేదు, నా ప్రాణాలకు ముప్పు వచ్చేట్టుంది. అమ్మాయిని ఒప్పించమన్నారు, అంతా నీ చేతుల్లో ఉంది అన్నాడు. నీ దాసుడిని గండం గట్టెక్కించు అని అన్నాడు. శశికళ తల్లి వైదర్భి. ఆవిడ కంగారు పడుతూ శశికళ దగ్గరికి వెళ్ళింది. పరిస్థితి మొత్తం అంతా చెప్పింది. తండ్రి దీనావస్థను అర్థం చేసుకోమంది. నీకోసం యుద్ధం జరగడం మన కుటుంబానికి, మన దేశానికి క్షేమం కాదు అంది. దయచేసి సుదర్శనుణ్ణి మర్చిపో. మరొక రాకుమారుణ్ణి ఎవరినైనా సరే వరించు, నీ ఇష్టం. కాదని మొండికేసి సుదర్శనుణ్ణి వరిస్తే యుధాజిత్తు ఇప్పుడే ఇక్కడే అతన్ని సంహరిస్తాడు. అప్పుడైనా నువ్వు మరొకరిని వరించక తప్పదు. అందుచేత అతన్ని వదిలి మరొకరిని వరించు. నా మాట విను. నీ సుఖము మా సుఖము కోరి చెప్తున్నాము. మా తాపత్రయం అంతా నీ సుఖం కోసమే కదా. ఒక్కగానొక్క కూతురివి, అల్లారు ముద్దుగా పెంచుకున్నాం, గారాభంగా చూసుకున్నాం. నీ సుఖం కంటే మేం కోరుకునేది ఏం లేదు. ఆలోచించు. అన్ని వేళలా మొండితనం పనికిరాదు. మనస్సు మార్చుకో. నువ్వు సుఖపడు, మమ్మల్ని సుఖపెట్టు అని తల్లి చెప్పింది. తస్మాత్ సుదర్శనం త్యక్త్వా వరయాన్యన్ నృపోత్తమం సుఖమిచ్చసి చేన్మహ్యం తుభ్యం వా మృగలోచనే. తల్లి ఉపదేశించాక
తండ్రి కూడా వచ్చి ఇలాగే బోధించాడు. ప్రేమగా, లాలనగా, లాభ నష్టాలు స్పష్టంగా బేరీజు వేసి వివరించాడు. శశికళ చాలా ప్రశాంతంగా, మౌనంగా వింది. దృఢ నిశ్చయంతో నిర్భయంగా బదులు చెప్పింది. తండ్రి, ఇవన్నీ నేను ఆలోచించాను, కానీ వీటన్నిటికంటే నా వ్రతం, నా దీక్ష నాకు ముఖ్యం. నువ్వు ఈ రాజులకు భయపడుతున్నావు, యుధాజిత్తు బెదిరింపులకు కంగారు పడుతున్నావు, అంతే తప్ప సుదర్శనుడు అయోగ్యుడని కాదు. ఆ మేరకు సంతోషం. నా నిర్ణయంలో ఏ మార్పు లేదు, ఉండబోదు కూడా. సుదర్శనుణ్ణి తప్ప మరెవ్వరిని వరించను. నీకు అంతగా భయమైతే సుదర్శనుడికి నన్ను సమర్పించి నగరం నుంచి బయటికి పంపించే, బహిష్కారం విధించు. అతడు నన్ను రథం మీద కూర్చోబెట్టుకుని నగరం నుండి నిర్గమిస్తాడు. తర్వాత ఏం జరగాలో అది జరుగుతుంది. మీరేమీ కంగారు పడద్దు. మా అదృష్టం ఎలా ఉంటే అలా అవుతుంది అంది శశికళ. నాత్ర చింత త్వయా కార్య భవితవ్యే నృపోత్తమ, యద్భావితద్భవత్యేవ సర్వధాత్ర న సంశయ. అమ్మా, తండ్రి అంటున్నాడు, నీ పట్టుదల నీదేనా? మా మాట వినవా? కన్న తల్లిదండ్రులను ఇంతగా బ్రతిమలాడుతుంటే ఏంటమ్మా ఈ మొండి పట్టు? మరొక్కసారి జాగ్రత్తగా ఆలోచించు. సాహసం అన్ని వేళలా పనికిరాదు. ఒకేసారి అంతమందితో విరోధం పెట్టుకోవడం, యుద్ధానికి దిగడం ఎంతటి వాడికైనా క్షేమం కాదు. పైగా సుదర్శనుడి చేతిలో పెట్టి నీ మా నాన్న నిన్ను మేము ఎలా వదిలిపెట్టాం? వివాహం చేయొద్దా? కన్న తల్లిదండ్రులు ఎవరైనా అలా వదిలిపెట్టగలరా? ఇంతమంది ఒక్కసారిగా చుట్టుముడితే మీరేమైపోతారు? ఆలోచించావా? చిన్నపిల్లవు, సాహసం తప్ప ఇంకేమీ కనిపించడం లేదు నీకు. పోనీలే, ఇంకో పని చేద్దాం. మధ్య మార్గం చెప్తున్నాను, కనీసం దీనికైనా అంగీకరించు. దీన్ని పణ స్వయంవరంగా ప్రకటిస్తాను. పణం అంటే ఏదో ఒక పరీక్ష పెట్టడం. అలనాడు సీతామహాసాధ్యకి జనకుడు ప్రకటించినట్లు శివధనస్సును ఎక్కుపెట్టి రాముడు వరించినట్లుగా నేను సుదర్శనుడు వరించని. అతడు అశక్తుడైతే మరొకడు గెలుచుకుంటాడు. గెలుచుకొని అప్పుడు ఎవరికి ఏ వివాదం ఉండదు, అందరూ అంగీకరిస్తారు. నీ వివాహం సుఖంగా జరిపిస్తాను. ఇందులో అధర్మం ఏమీ లేదు కదా, అన్యాయం అంతకంటే లేదు. కనీసం దీనికైనా ఒప్పుకో తల్లి అన్నాడు. అప్పుడు శశికళ ఆలోచించింది. తండ్రి, వినడానికి నీ ఆలోచన బాగానే ఉంది, కానీ సందేహాలకు, సంశయాలకు నేను తావు ఇవ్వను. సుదర్శనుడు నా మనస్సులో స్థిరపడ్డాడు. మరొకడిని వరించడం అసంభవం. అది మహాపాపం. పుణ్యపాపాలకు అది కారణం. మనస్సే కదా. కార్యరూపంగా ఆచరణలోకి వచ్చినా రాకపోయినా పుణ్య పాప చింతనలు మనస్సులో రేకెత్తుతాయి కదా. వాటికి ఫలితం వాటికి ఉంటుంది. నన్ను పందెపు ధనంగా నువ్వెప్పుడు స్వయంవరం ప్రకటిస్తే ఈ రాకుమారులందరికీ నేను వశమైనట్టే కదా. ఒకడే గెలిస్తే సరే, ఇద్దరు ముగ్గురు గెలిచారనుకుందాం. అప్పుడేమవుతుంది? మరొక కొత్త వివాదం కదా. అది కాక సంశయాస్పదమైన పనులు నాకు ఇష్టం లేదు. నువ్వు ఇంకేం ఆలోచించకు, దిగులు పడకు. నన్ను సుదర్శనుడికి సమర్పించే, వివాహం జరిపించు. మిగతా సంగతులన్నీ అమ్మవారు చండికాదేవి చూసుకుంటుంది. ఆ జగన్మాత నామధేయాన్ని ఉచ్చరిస్తే చాలు దుఃఖ సముద్రాలు ఇంకిపోతాయి. పరాశక్తిని స్మరించుకుని ధైర్యం తెచ్చుకో. నా అభ్యర్థనను నెరవేర్చు. ఇందాకట్లాగానే రాజులందరికీ నమస్కరించి స్వయంవరం రేపటికి వాయిదా వేస్తున్నానని ప్రకటించు. అందరినీ విడిదికి పంపించే. ఈ రాత్రికి వేద మంత్రాలతో క్లుప్తంగా మా వివాహం జరిపించు. ఎవరికి చెప్పక్కర్లా. నువ్వు ఇవ్వగలిగింది ఇచ్చి పంపించు. ధ్రువసంధి కుమారుడు నా సుదర్శనుడు నన్ను తీసుకెళ్తాడు. ఒకవేళ నువ్వు శంకిస్తున్నట్లుగా, వాళ్ళు బెదిరిస్తున్నట్లు యుద్ధం జరిగితే అమ్మవారు మనకు సహాయం చేస్తుంది. సుదర్శనుడు నీ పక్షాన నిలబడి యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో జరగకూడదు ఏదైనా జరిగితే నేను నిశ్చింతగా ప్రాణాలు వదిలేస్తాను. మరి ఏమి బెంగలేదు. నన్ను సుదర్శనుడికి ఇచ్చి నువ్వు సేనా సమేతుడవై రాజధానిలోనే నుండిపో. నేను ఒక్కతను అతనితో వెళ్తాను. యుద్ధం ఏమైనా జరిగితే అతనే చూసుకుంటాడు. నీకు నీ రాజధానికి హాని ఉండదు అని చెప్పింది శశికళ. ఈ మాటల్లో వినిపించిన ఆత్మవిశ్వాసం సుబాహుడిలో కూడా ధైర్యాన్ని కలిగించింది. విశ్వాసం ఏర్పడింది. సరే, కూతురు చెప్పినట్టు చేద్దాము అని అనుకున్నాడు. త్వరగా సభామంటపానికి వెళ్ళాడు. అందరికీ సవినయంగా నమస్కరించాడు. గుసగుసలు, కోలాహలం ఉంది ఇక్కడ. అవన్నీ సద్దుమణిగి గొంతు సవరించుకొని అన్నాడు, రాకుమారులారా, మీరంతా మా ఆతిథ్యాన్ని మరొక పూట
అదనంగా స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చేయండి. స్వయంవరాన్ని రేపటికి వాయిదా వేస్తున్నాను. ప్రస్తుతం విడిదిలో మీకోసం రకరకాల విందులు ఎదురు చూస్తున్నాయి. వాటిని రవ్వంత రుచి చూడండి. రేపు సరిగ్గా ఇదే సమయానికి ఇక్కడే సమావేశం అవుదాం. ఇచ్చా స్వయంవరమా, పణ స్వయంవరమా అనేది కూడా ఆలోచించి రేపు ప్రకటిస్తాను. ఇవాళ మా అమ్మాయి మండపానికి రానంటోంది. బహుశా రేపటికి ఒప్పిస్తానేమో. ఆ నమ్మకంతో వాయిదా వేస్తాను. కొట్టి తిట్టి పిల్లల్ని ఒప్పించలేం కదా. అలా చేయడం ఏమంత మంచిది కాదని కూడా నా అభిప్రాయం. అందుకని సమగ్రంగా చర్చించి మా అమ్మాయిని ఒప్పించి రేపు ఇక్కడికి తీసుకొస్తాను అని సెలవు అందరికీ అని నమస్కారం చేశాడు. సుబాహుడి ప్రకటనను రాజకుమారులందరూ నిజమని నమ్మారు. విడుదలకు వెళ్ళిపోయారు. ఎవరి రక్షణను వాళ్ళు ఏర్పాటు చేసుకుని విందులు విలాసాల్లో మునిగిపోయారు. అప్పుడు రాజు ఏం చేశాడు? శశికళ సుదర్శనులకు వివాహం చేశాడు. ఎలాగా? విశ్వాసపాత్రులైన వేద పండితులను రావించాడు. ఆ రాత్రి శశికళ సుదర్శనుల వివాహం గుట్టుగా వాళ్ళ ఇంట్లో రహస్యంగా జరిపించేశాడు. నూతన వస్త్రద్వయం ఇచ్చాడు, కుండల ద్వయం ఇచ్చాడు, 200 మదపుటి ఏనుగులు, మంచి గుర్రాలు పోల్చిన 200 రథాలు, 200 ధనుస్సులు, బాణాలు నిండిన తూణీరాలు, 2 గోవులు, ఇవన్నీ కూడా పారిబర్హంగా బహూకరించాడు. కోడల్ని చూసి మనోరమ, ఆవిడ కూడా వచ్చింది కదా, మనస్సు శాంతించింది. ఒక నిధి దొరికినంతగా సంబరపడింది. సుబాహుడి భార్య సాలంకృతులైన దాసీజనాన్ని 1000 మందిని కూతురికి బహుమతిగా ఇచ్చింది. 100 ఆడ ఏనుగులను ఇచ్చింది. రత్నాభరణాలు, దివ్య వస్త్రాలు లెక్కలేదు. సింధు దేశోద్భవాలైన ఉత్తమ జాతి అశ్వాలను 2000 బహూకరించి ధాన్యము, ఉప్పులు, పప్పులు, వంట పాత్రలతో నిండిన 200 శకటాలను సమర్పించారు. మిగతా బహుమతులను మోసుకెళ్ళడానికి 300 ఒంటెలను సిద్ధపరిచారు. అంతా అయ్యాక సుబాహుడు మనోరమాదేవికి కొంచెం దగ్గరగా వెళ్ళి వినయంగా నమస్కరించాడు. ఉత్తమ క్షత్రియ కుల సంజాత, నేను నీ దాసుణ్ణి. మనోగతం ఏదైనా ఉంటే తెలియచెయ్యి, నెరవేరుస్తాను అన్నాడు. మనోరమ తల్లి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. పట్టరాని సంతోషంతో పరవశించిపోతోంది. ఒకవైపు ఆనందం, మరొక వైపు కృతజ్ఞత. అభినందన పురస్సరంగా జరిగింది. మహారాజా, నీకు నీ వంశానికి శుభమగ్గుగాక, సకల సమృద్ధులు సమకూరుగాక. మా అబ్బాయికి మీ అమ్మాయినిచ్చి వివాహం చేశారు. నాకు చాలు, అంతకు మించి సన్మానం నాకు మరొకటి ఉండదు. ఆనందాన్ని ప్రకటించడానికి నిజంగా మాటలు అందడం లేదు. నేను వందిపుత్రికను కాను, మగధపుత్రికను కానాయే. అయినా నా వాళ్ళని నేను పొగడడం ఏంటి? మీ సంబంధం వల్ల ఇవాళ మా అబ్బాయి సుమేరు సదృశుడయ్యాడు అని చెప్పింది ఆవిడ. రాజ్యహీనుడికి ఉత్తమ, ఇంకా సుబాహుడితో వియ్యంకుడితో మాట్లాడుతోంది ఆవిడ. రాజ్యహీనుడికి ఉత్తమ కన్యను ఇచ్చారంటే మీ చరిత్ర, మీ పవిత్రత ఎంతటివో అర్థం చేసుకోగలుగుతున్నాను. ఆనందంగా కూడా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. తండ్రిని కోల్పోయి, రాజ్యం కోల్పోయి, నిర్ధనుడై, కందమూల ఫలాలు తింటూ అరణ్యవాసం చేస్తున్న ఒంటరివాడికి ఇంతమంది రాకుమారులను కాదని కన్యనిచ్చారంటే ఇది సామాన్యమైన విషయమా? సమస్థాయిని చూసుకుంటారే కానీ ఇలా గుణవతి రూపవతి అయిన కన్యను ఎవరో మా అబ్బాయి లాంటి వాడికి ఇవ్వరు. మీ సౌజన్యానికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను, కృతజ్ఞత ప్రకటిస్తున్నాను. పైగా ఇంతమంది బలవంతులైన భూపతులతో వైరానికి సిద్ధపడి ఈ పని చేశారంటే మీ ధైర్యాన్ని అభినందిస్తున్నాను అందావిడ. మనోరమాదేవి మాటలకు సుబాహుడు ఎంతో సంతృప్తి చెందాడు. మళ్ళీ నమస్కరించాడు. సవినయంగా ఒక ప్రతిపాదన చేశాడు. రాజపుత్రి, మీరు మరోలా అనుకోకపోతే నాదొక మనవి. నాకు ఒక్కతే కుమార్తె. ఈ కాశీ రాజ్యాన్ని మీరు స్వీకరించండి. నేను సేనాపతిగా ఉంటాను. లేదంటే అర్ధరాజ్యం స్వీకరించండి. వారణాసిని విడిచిపెట్టి మీరు ఆశ్రమంలోనో మరో నగరంలోనో ఉండడం నాకు సమ్మతం కాదు. పడినంత కాలం కష్టాలు పడ్డారు. ఇప్పుడైనా రాజభోగాలు తిరిగి అనుభవించండి. ఇంకా ఈ రాకుమారులు అంటారా, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. 2 దారులు కనబడుతున్నాయి. స్వయంగా వెళ్ళి జరిగిన విషయం సవినయంగా మనవి చేస్తాను. సమ్మతించి వెళ్ళిపోయారో సరే, కాదు అని కాలు దువ్వితే యుద్ధం చేస్తాను. తప్పదు కదా మరి. జయాపజయాలు దైవాధీనాలు. నేను చేసింది ధర్మం అనుకుంటారో అధర్మం అనుకుంటారో వాళ్ళ ఇష్టం.
వాళ్ళ ఆలోచనలు ఎటు సాగుతాయో నాకు తెలియదు. కనీసం కొంతమంది అయినా సమ్మతించి వెళ్ళిపోతారో అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో అన్నాడు. ఈ మాటలకు మనోరమాదేవి మరింత ప్రసన్నురాలైంది. ధైర్యం చెప్పింది. మహారాజా, అధైర్యపడద్దు. జగదంబికను ధ్యానించండి. ఆదిపరాశక్తి భక్తులకు అపజయం ఉండదు. నీకు నీ రాజ్యానికి ఏ ప్రమాదము రాదు. అంతా సుఖాంతం అవుతుంది. మా అబ్బాయి త్వరలోనే అయోధ్య సింహాసనం కూడా అధిష్ఠిస్తాడు. నీ రాజ్యం నువ్వు హాయిగా పాలించుకో. ఆశ్రమవాసం మాకు ఇక అట్టే కాలం ఉండదు. మా రాజ్యం మాకు దక్కుతుంది. భోగభాగ్యాలు అనుభవిస్తాం. పరమాంబికను ధ్యానిస్తున్నాము. ఏ చింత లేదు. మాకు సెలవు ఇయ్యి, మరి మేము బయలుదేరుతాం అంది. అంతలో తెల్లారింది. ఎంత గుట్టుగా జరిపిన శశికళ సుదర్శన్ల వివాహ వార్త మొత్తం రాజకుమారులందరికీ తెలిసిపోయింది. అందరూ విడిది గృహాలు విడిచిపెట్టి కాశీనగర ముఖద్వారం దాటి వెలుపల మకాం వేశారు. సుబాహుడు చేసింది సమంజసమే అనిపించిన వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు అవమానంగా భావించి ప్రతీకారం ఎలా తీర్చుకుందామా అని చర్చించుకుంటున్నారు. సుబాహుణ్ణి సుదర్శనుణ్ణి సంహరించి శశికళను అపహరించుకుపోదాము అనే దురాలోచనలో పడ్డారు. రాజధానిలో మంగళతూర్యారావాలు, మృదంగ ధ్వనులు, సన్నాయి మోతలు మిన్నుముట్టాయి. యుధాజిత్తు, శత్రుజిత్ ప్రభృతులకు క్రోధం తారస్థాయికి చేరుకుంది. సుబాహుడు సుహృద్యనులతో కలిసి వీళ్ళ దగ్గరికి వచ్చాడు. రాజులు ముఖాలు బిగించుకొని మౌనంగా నిలబడ్డారు. అందరికీ నమస్కరించి సుబాహుడు అన్నాడు, క్షత్రియ వంశులారా, సహృదయులారా, దయామయులారా, నగరంలోకి వచ్చేయండి. హితమో అహితమో తెలియదు కానీ మా అమ్మాయి సుదర్శనుణ్ణి వివాహం ఆడింది. కోపించకండి, ఉపశమించండి. ఇచ్చా స్వయంవరం కదా, సుదర్శనుణ్ణి వరించాను, మరెవరిని వరించను అన్నప్పుడు అంగీకరించి వివాహం జరపడం నా ధర్మం కదా, అందుకని జరిపించాను. మీరంతా వచ్చి పెళ్లి భోజనం చేసేళ్ళండి అన్నాడు. సుబాహు, చాలా మంచి పని చేసావు రాకుమారులు. చాలా సంతోషం. ఇంకా నువ్వు దయచేయి. చేయాల్సిన పెళ్లి పనులు ఇంకా చాలా ఉండిపోయి ఉంటాయి, చూసుకో. మా నగరాలకు మేము వెళ్ళిపోతాం అన్నారు రాకుమారులు. వీళ్ళ పన్నాగం ఏంటో ఏం చేస్తారో అని శంకిస్తూ సుబాహుడు నగరంలోకి తిరిగి వచ్చేశాడు. యుధాజిత్తు నాయకత్వంలో కూడబలుక్కొని సేనా సమేతులైన రాకుమారులు శశికళ సుదర్శన్లు భరద్వాజాశ్రమానికి తిరిగి వెళ్లే దారిలో కాపలా కాశారు. సుదర్శనుణ్ణి, మనోరమను చంపాలి, శశికళను అపహరించాలి. ఇది వీరి లక్ష్యం. లేకపోతే వీళ్ళ కూతురు పెళ్లి చూసి రావడానికని వచ్చామా? ఇలా వెడితే మన పరువు ఏమవుతుంది? సొంత రాజ్యంలో తలెత్తుకోగలమా అని ఆలోచిస్తున్నారు. ఆ ముచ్చట ఈ ముచ్చట పేరు చెప్పి 6 రోజుల పాటు శశికళ సుదర్శన్లను రాజధానిలోనే ఉంచేశాడు సుబాహుడు. అప్పటికి చారుల ద్వారా యుధాజిత్తు మొదలైన వాళ్ళందరూ కూడా వాళ్ళు చేస్తున్న పన్నుగడ తెలిసింది. చతురంగ బలాలను తోడిచ్చి శశికళ సుదర్శన్లను మనోరమాదేవిని సాగనంపాడు. వెనకగా తాను మరింత సైన్యంతో కదిలాడు. అప్పుడు సుదర్శనుడికి యుధాజిత్తుకి పెద్ద యుద్ధం జరిగింది. సుదర్శనుడి రథం వేగంగా పరుగు తీస్తోంది. కొంచెం దూరం వెళ్ళేసరికి శత్రు సైన్యాలు అడ్డగించాయి. అర్ధవర్తులాకారంలో నిలిచాయి. శత్రుజిత్తు ముందుగా సోదరుడిపైకి బాణాలు వేశాడు. సుదర్శనుడు వాటిని మధ్యలోనే ముక్కలు చేశాడు. యుధాజిత్తు విజృంభించాడు. ధనస్సు నుంచి పుంఖానుపుంఖాలుగా బాణాలు కురిపిస్తున్నాడు. సుదర్శనుడు తగిన రీతిలో సమఉజ్జయిగా సమాధానం చెప్తున్నాడు. ఇంతలో కాశీ నరేశ్వరుడు సుబాహుడు వచ్చి చేరుకున్నాడు. యుద్ధానికి దిగిపోయాడు. సుదర్శనుడు వారించాడు. ప్రధానంగా యుద్ధం శత్రుజిత్తుకు, యుధాజిత్తుకు, సుదర్శనుడికి జరుగుతోంది. మిగిలిన వాళ్ళంతా ప్రేక్షక పాత్ర వహించారు. సంగ్రామం తీవ్ర స్థాయికి చేరుకుంది. దారుణంగా జరుగుతోంది. హఠాత్తుగా అమ్మవారు జగదీశ్వరి దేవి ప్రత్యక్షమైంది. అల్లంత ఎత్తున ఆకాశంలో అందరికీ కనిపించింది. సింహవాహన సమారూఢ వరాభూషణ భూషిత నానా దివ్యాయుధర దివ్యాంబర పరిధాన మందార సుమమాలిక విరాజమాన. రాజులంతా ఆశ్చర్యపోయారు. సైనికులందరూ నిశ్చేష్టలయ్యారు. ఎవరి సింహవాహన? కన్నది కాదు, విన్నది కాదు, ఏమిటి వింత అనుకున్నారు. శశికళ సుదర్శన్లు మనోరమాదేవి భక్తి ప్రపత్తులతో నమస్కరించారు. జగన్మాత అనుగ్రహించి ప్రత్యక్షమైంది, చూడమని సుబాహుడితో నమస్కరింపజేశారు. మహారాజా, నేను నిర్భయుణ్ణి, ఇప్పుడు ఇంకా నిర్భయుణ్ణి. జగదంబిక దివ్య దర్శనం లభించింది అంటూ సుదర్శనుడు మరొకసారి ఆదిపరాశక్తికి శిరస్సు వంచి నమస్కరించాడు.
కామరీజ మహాబీజాక్షరాన్ని జపించాడు. అమ్మవారి సింహం ఒక్కసారి గర్జించింది. శత్రు సైన్యంలో ఏనుగులు, గుర్రాలు కకావికలై పరుగులు తీసాయి. ఒక్కసారిగా జంఝామారుతం వీచి శత్రు సైనికుల కళ్ళలో దుమ్ము కొట్టింది. సుదర్శనుడు సేనాపతిని పిలిచి చెప్పాడు, జగన్మాత మనకు రక్షగా నిలిచింది. ఈ శత్రురాజుల బొమ్మల్లా నిలబడి చూస్తూనే ఉంటారు. ఇదే మార్గాన నిశ్చయంగా మనం ప్రయాణం సాగించండి. నిరాటంకంగా గమ్యం చేరుకుందాం అన్నాడు. యథావిధిగా రథాలు కదిలే. యుధాజిత్తు అక్కసుతో మండిపడ్డాడు. తోటి రాజులను ఉసికొల్పాడు. ఏమిటిలాగా బొమ్మల్లాగా నిలబడి ఏదో వింత చూస్తున్నారు? చంపండి, నరకండి, సుదర్శనుని నరికి పోకులు పెట్టండి. ఇంతమంది బలాఢ్యులను అవమానించి ఒక బలహీనుడు కన్యం తీసుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటామేంటి? సింహం మీద కూర్చున్నంత మాత్రాన ఒక ఆడదానికి భయపడుతున్నారా? కిం భీత కామినీం వీక్ష సింహోపరి సుసంస్థితం. ఏంటి పిరికిదనం? ధైర్య సాహసాలే మనకు ఊపిరి. లేవండి, విజృంభించండి, ఉపేక్షించకండి. వీడిని చంపి కన్యను అపహరిద్దాం. సింహానికి దక్కాల్సింది నక్కకి దక్కడానికి వీల్లేదు అన్నాడు. ఇలా హెచ్చరిస్తుంటే యుధాజిత్తు సుదర్శనుడిపై శరవృష్టి కురిపించాడు. సుదర్శనుడు తన ధనుర్విద్య వైభవాన్ని ప్రదర్శిస్తూ అంతకు రెండింతలుగా బాణాలు ప్రయోగించాడు. ధనస్సు నిరంతరం మండలాకారంలో కనిపిస్తోంది. బాణాలను ఎక్కుపెట్టి విడుస్తున్న కుడి చెయ్యి నిరంతరం కుడి చెవి దగ్గరే కనిపిస్తోంది. అంబుల పొది నుంచి ఎప్పుడు బాణం తీస్తున్నాడో, ఎప్పుడు తొడుగుతున్నాడో, ఎప్పుడు లాగుతున్నాడో, ఎప్పుడు వదులుతున్నాడో ఇవేవి ఎవరికీ కనిపించడం లేదు. బాణాలు మాత్రం శరపరంపరగా వచ్చి పడుతున్నాయి. ఏదో ఒక కొత్త యంత్రాల్లోంచి వస్తున్నట్టు వస్తున్నాయి. అప్పుడు అమ్మవారు ఈ యుద్ధాన్ని ముగిద్దాం అనుకుంది. జగదంబిక చిద్విలాసం తిలకిస్తోంది. ఉన్నట్టుండి జగదంబిక 2 బాణాలు విడిచిపెట్టింది. శత్రుజిత్తు, యుధాజిత్తు ఇద్దరు మరణించారు. రథాల మించి నేలకు ఒరిగిపోయారు. మహామహారాజులంతా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. సైనికులు ఆయుధాలన్నీ వదిలేసి ఎక్కడి వాళ్ళు అక్కడే బిగిసిపోయారు. సుబాహుడు చాలా సంతోషించాడు. హే దుర్గతి నాశిని దుర్గే అంటూ చేతులు జోడించాడు. జగన్మాతను స్తుతించాడు. నమో దేవ్యై జగద్ధాత్రై శివాయై సతతం నమః దుర్గాయై భగవత్యైతే కామదాయై నమో నమః నమః శివాయై శాంత్యై తే విద్యాయై మోక్షదే నమః విశ్వవ్యాప్త్యై జగన్మాతః జగద్ధాత్ర్యై నమో నమః జగద్ధాత్ర్యై నమో నమః నమః శివే అని స్తుతించాడు సుబాహుడు. అమ్మా, నువ్వు నిర్గుణవు, నేను సగుణుడను. బుద్ధితో ఎంత ఆలోచించినా నిన్ను తెలుసుకోలేను. నేను భక్తుల ఆర్తిని తొలగించే పరాశక్తివి నువ్వు. నీ ప్రభావం ఇంత స్పష్టంగా ప్రకటితమవుతోంది. ఏమని స్తుతించను తల్లి? ఎలా స్తుతించను? వాగ్దేవతవు నువ్వు, సర్వత్రా నువ్వే. బుద్ధి, విద్య, మతి, గతి అన్నీ అందరికీ నువ్వే. ఆత్మరూపవు, సర్వ మనోనియంత్రివి. నిన్ను స్తుతించడమైనా నీ అనుగ్రహం లేకుండా సాధ్యం కాదు. నీ గుణాలను బ్రహ్మాది దేవతలు నిరంతరం స్తుతిస్తున్నారే కానీ ఇప్పటికీ పాఠం ముట్టలేకపోతున్నారు. నేనే పాటి ఇంతకాలము సజ్జన సాంగత్యం లేక, చిత్తశుద్ధి లేక నిన్ను స్తుతించలేకపోయాను. ప్రాసంగికంగానైనా ప్రస్తావించలేకపోయాను. ఇప్పుడు సుదర్శనుడు అల్లుడు కావడంతో అద్భుతమైన నీ దివ్య రూప సందర్శన మహాభాగ్యం లభించింది. ధన్యుణ్ణి దేవి, ధన్యుణ్ణి. బ్రహ్మాది సకల దేవతలు, మహర్షులు, మహాయోగులు నిరంతరం కాంక్షించే నీ దివ్య దర్శనం ఎవరికీ దక్కనిది. నాకు శమధమాదులు ఏమీ లేకుండా సులభంగా దక్కింది. ఇది కేవలం నీ దయ. నువ్వు నిజంగా భక్తానుకంపన పరాయణవు. ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి అని సుబాహుడు అమ్మవారిని స్తుతించాడు. కష్టాలలో ఉన్న సుదర్శనుని రక్షించావు. అతడి శత్రువులను క్షణకాలంలో సంహరించావు. పరమ పవిత్రమైన నీ భక్త రక్షణ చరిత్రకు ఇదే ప్రత్యక్ష నిదర్శనం. ఒక రకంగా చూస్తే ఇందులో ఆశ్చర్యం ఏం లేదు. నీ భక్తుణ్ణి, నీ సేవకుణ్ణి నువ్వు కాపాడుకున్నావు. అతడి యశస్సును దశ దిశలకు వ్యాపింపచేయడం ఇది నీకు సహజ గుణం. జనన మరణాది భయాలను తొలగించే దివ్యశక్తివి. చరాచర జగత్తుకి ప్రాణప్రదవు. పాప పుణ్యాలకు అతీతవు. ఒక జపం కానీ, ఒక సేవ కానీ ఏమీ తెలియని అజ్ఞానిని నువ్వు కరుణించావు. దివ్య దర్శనం ఇప్పించావు. నేను సుకృతిని,
నేను కృతార్థుణ్ణి, నా జన్మ ధన్యమైంది. నీ శక్తి, నీ ప్రభావము, నీ దయాగుణము అవగతమయ్యాయి. స్వదర్శనాదహమహో సుకృతి కృతార్థో జాతోస్మి దేవి భువనేశ్వరి ధన్యజన్మ బీజన్నతేన భజనం కిల వేద్మి మాతః జ్ఞాతస్తవాద్య మహిమా ప్రకట ప్రభావ. ఇలా కాశీ నరేశ్వరుడు సుబాహుడు అచంచలమైన భక్తి విశ్వాసాలతో తన్మయుడి స్తుతించేసరికి జగజ్జనని ప్రసన్న వదనైంది. కావలసిన వరం కోరుకోమంది. జగన్మాత, ఏం కోరుకోమంటావు? దేవలోకంతో సహా సకల భూమండలాన్ని ఒకవైపు ఉంచి నీ దివ్య దర్శనం మరోవైపు ఉంచితే అవి రెండు సమానం కావు. ముల్లోకాలలోనూ నీ దర్శనానికి సాటి వచ్చేది లేదు. అలాంటి దర్శనాన్ని అనుగ్రహించి కృతార్థుణ్ణి చేశావు. ఇంతకన్నా వరం ఏం కావాలి? తల్లి, అయినా కోరుకోమన్నాక కోరుకోవాలి కాబట్టి కోరుకుంటున్నాను. నీ పట్ల నా భక్తి నిశ్చలంగా నిరంతరంగా ఉండేట్లు అనుగ్రహించు తల్లి. మా నగరంలో నువ్వు ఎల్లప్పుడూ స్థిర నివాసం ఉండాలి. దుర్గాదేవి పేరుతో నిలిచి నన్ను, నా వంశాన్ని, నా ప్రజలను, నా రాజ్యాన్ని సర్వదా సుదర్శనుణ్ణి రక్షించినట్లే రక్షిస్తుండు తల్లి. కాశీపట్నం ఉన్నంత కాలం నీ రక్షణ ఉండాలి. నువ్వు కాపురం ఉండాలి. ఇంతకన్నా నేనేమి కోరుకోను. సకల శుభాలను కలిగించు, శత్రువులను సంహరించు, అభద్రతను తొలగించు అని నమస్కారం చేసుకున్నాడు సుబాహుడు అని జనమేజయ వ్యాస భగవానుడు చెప్తున్నాడు. సుబాహుడి అభ్యర్థనకు జగన్మాత సరే అంది. భూమండలం ఉన్నంత వరకు ముక్తి పట్టణం కాశీలో తన స్థిర నివాసం ఉంటానంది. అప్పుడు సుదర్శనుడు అమ్మవారికి నమస్కారం చేసి భక్తితో స్తుతించాడు అని వ్యాస మహర్షి చెప్పారు. ఈ సంచికను ఇక్కడితో ఆపుచేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీమాత చరణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమాత్రే నమః.